ఒక్కసారి చూడండి, ఊరంతా తరలొచ్చింది. ఆ దృశ్యాలు చూడొచ్చు. తాండూరు అంతా ఈరోజు అక్కడే ఉంది. తాండూరు కథలు వచ్చింది ఈరోజు. మా కన్న బిడ్డలయ్యా, మా ఊరి బిడ్డలయ్యా ఎంబీబీఎస్ చదువుకుంటున్నారు. మా ఊరి నుంచి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు. ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? హైదరాబాద్కి వెళ్ళారు, అక్కడ చదువుతున్నారు. మళ్ళీ మా ఊరు వస్తారయ్యా, మాకు వైద్యం చేస్తారయ్యా. అక్కడ మా వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ ఊరు వాళ్ళు చెప్పిన మాటలవి మీరు చూడొచ్చు. ఈరోజు ఆ ఊరంతా వాళ్ళని చూడడానికి వచ్చిందంటే వాళ్ళ కడసారి చూపు కోసం అక్కడికి పరిగెత్తుకొస్తోంది ఈరోజు. అదిగో చూడొచ్చు, పెద్దని చూడండి ఎలా పరిగెట్టుకెళ్తున్నాడు. ఆ తండ్రిని పట్టుకుంటున్న సందర్భంలో ఊరంతా ఆయన వెనకాలంది ఈరోజు. వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ దుఃఖం చెప్పలేంది. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తమ కళ్ళ ముందు పెరిగారు, తమ కళ్ళ ముందు పుట్టారు, తమ కళ్ళ ముందు పెరిగారు, తమ కళ్ళ ముందు చదువుకున్నారు, తమ కళ్ళ ముందే అక్కచెల్లెలు ముగ్గురు గొడవపడ్డారు, సరదాగా ఆడుకున్నారు, చిందులేశారు, నవ్వారు, ఏడ్చారు, దుఃఖాన్ని పంచుకున్నారు, సంతోషాన్ని పంచుకున్నారు. హైదరాబాద్కి వెళ్ళారు, ఉద్యోగాలు చేసేందుకు సిద్ధం కాబోతున్నారు, మెడిసిన్ చదువుకోబోతున్నారు, మెడిసిన్ పూర్తి చేయబోతున్నారు. మా ఊరు గొప్పగా గర్వంగా చెప్పుకుంటామయ్యా అన్న ఆ మాటలు అదుగు ఆయన తండ్రి ముందుగా ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఆయన ముందు అదుగు ఆ తండ్రి చూడొచ్చు, మెడలో దండ వేసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ఆయన బాధ ఎవరికైనా అర్థమవుతుందా? ఒక్కసారి ఆ తండ్రి స్థానంలో, ఆ తల్లి స్థానంలో నిల్చొని మీరు మాట్లాడండి. ఒక సాధారణ వ్యక్తిగానో, ఒక నార్మల్ వ్యూయర్గానో కాదు మీరు మాట్లాడాల్సింది. ఆ తండ్రి స్థానంలోనూ, ఆ తల్లి స్థానంలోనూ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఊహించుకోండి. మిమ్మల్ని ఊహించుకోండి అంటేనే కాస్త భయం వస్తుంది కదా, ఒళ్ళు జలదరిస్తుంది కదా. మరి అలాంటిది ఆ తండ్రికి ఎలా ఉంటుంది బాధ? కన్న పేగులో ఇప్పుడు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు అయిపోయింది. నేనెందుకు ఇంకా బతుకున్నాను, నా పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుంది కదా అన్నంతలా ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి బాధ చూడండి. ఎందుకంటే అదే చేతులు ఆ చేతులే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కూతురిని ఒక గొప్ప ఇంటికి పంపిద్దాం, ఉద్యోగం చేసుకుంటుంది, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క పెళ్లి చేసుకొని కుటుంబానికి, ఆ ఊరికి మంచి పేరు తెస్తుంది అని అనుకున్నారంతా కూడా. కానీ చేవెళ్ళలో జరిగిన ఆ బస్సు ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.